విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన కింగ్డమ్ జూలై 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 39 కోట్లు కలెక్ట్ చేసింది. 2 రోజులకు 53 కోట్లు, 3 రోజులకు 67 కోట్లు, 4 రోజులకు 82 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. విజయ్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్ సొంతం చేసుకున్న కింగ్డమ్ ఫస్ట్ వీకెండ్ని బాగానే ఉపయోగించుకున్న మండే టెస్ట్లో మాత్రం ఫెయిల్ అయింది. కింగ్డమ్ మూవీ ఇండియాలో అన్ని భాషల్లోనూ కలిపి 5వ రోజు కేవలం 2.25 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది. తొలి రోజు 18 కోట్లు, రెండో రోజు 7.5 కోట్లు, మూడో రోజు 8 కోట్లు, 4గో రోజు 7.4 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మొత్తం 5 రోజులకు గాను ఇండియాలో 43.15 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ సోమవారం కింగ్డమ్ థియేటర్లలో ఆక్యుపెన్సీ ఘోరంగా పడిపోయింది. సోమవారం ఏపీ, తెలంగాణలో మార్నింగ్ షోలు 13.67, మ్యాట్నీ 17.69, ఫస్ట్ షో 15.71, సెకండ్ షో 18.44% నమోదైంది. మొదటి 4 రోజులు గట్టిగానే వసూళ్లు రాబట్టిన కింగ్డమ్ సోమవారం భారీగా డౌన్ నమోదు చేయడంతో ఈ వీక్ ఎలా రన్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి మహా అవతార్ నరసింహ యానిమేషన్ చిత్రం నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. జూలై 25న విడుదలైన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుని గట్టిగానే దెబ్బేసింది. దీంతో ఈ చిత్రం వారం రోజులకే థియేటర్ల నుంచి మాయమైంది. ఇక జూలై 31న విడుదలైన కింగ్డమ్కి ఆ మూవీ గట్టి పోటీ ఇస్తోంది. తొలి రోజు కేవలం 1.75 కోట్లు మాత్రమే రాబట్టిన యానిమేషన్ మూవీ 10 రోజుల్లోనే 105 కోట్లు కలెక్ట్ చేసిందంటే జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కింగ్డమ్ కలెక్షన్లు తగ్గడానికి ఇదే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యానిమేషన్ మూవీ దెబ్బకు విజయ్ దేవరకొండ మూవీ కూడా బలవుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.